ఏమండే శాస్త్రి గారు, అసలు మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి? దేవుడు చెప్తున్నాడా, దెయ్యాలు చెప్తున్నాయా, ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు మీరు మా మగవాళ్ళందరినీ మీరు ఇలా భయపెట్టేస్తే మా పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోం మేము? ఎక్కడికి వెళ్ళిపోయి తోకోవాలి మేము అందరం? అలా మా పరిస్థితి ఏంటి? వేరే రాష్ట్రాలు వెళ్ళిపోవాలా, వేరే దేశాలు వెళ్ళిపోవాలా? ఏంటి పరిస్థితి? అంటే మాకు ఇంకా జీవించే హక్కు లేదా? మాకు మా యొక్క జీవితాలకు రక్షణ లేదా? మీరు ఇలా భయపెట్టేస్తున్నారా, లేకపోతే ఆడవాళ్ళకి హింట్ ఇచ్చి ఇలా చేసేయమని మీరే నడిపిస్తున్నారా? మాకేమో అర్థం అవ్వట్లేదు. అసలు గవర్నమెంట్ ఏదో యాక్షన్ తీసుకుని ఈ పురుషులందరికీ కూడా ఏదో రక్షణ కల్పించకపోతే అలా ఈ పురుషుల మనుగడ భూమి మీద ఉంటుందా ఉండదా అన్నది భయంగా ఉంది. మాకు పరిస్థితి ఏం బాగోలేదండి. ఏం చేయమండి? పరిస్థితి ఏంటండి? లేకపోతే ఎక్కడన్నా మాకు మా పరిస్థితి అలా ఏంటి? మాకు రక్షణ ఏంటి? మాకు ఏమన్నా ఆయుధాలు ఇస్తారా మాకు? లేకపోతే మా పరిస్థితి ఏంటండి? మెలుకున్న ప్రమాదమే, నిద్రపోతున్న ప్రమాదం, ఏ రకంగా చూసినా మా జీవితాలకు ప్రమాదంగా ఉంది ఈ ఆడవాళ్ళ నుంచి. మీరు ఏ లెక్కలు చూసి చెప్తున్నారు ఏంటో మాకు తెలియదు, కానీ మరి దీని సొల్యూషన్ కూడా మరి ఏంటో మీరే చెప్పండి. ప్రభుత్వం మొత్తం దేశంలో ఉన్న మగవాళ్ళకి అందరికీ ఏదో విధంగా మరి జీవించే భరోసా ఇవ్వాలి, మరి ధైర్యం చెప్పాలి, మాకు ఏదో రక్షణ కల్పించాలి. మాకు అనుక్షణం భయంగానే ఉంటుందండి. ప్రభుత్వం వెంటనే స్పందించి మా మగవాళ్ళకి అందరికీ న్యాయం చేయాలండి, న్యాయం చేయాలి.